హలో అండి. ఈరోజు వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే టేస్టీగా గూడా ఉంటాది. అలాగే సింపుల్‌గా కూడా అయిపోద్దనమాట. అది ఏందనుకుంటున్నారా? కొబ్బరి పాల రైసు. నేను కొబ్బరి పాలు మిక్సీలో కొట్టి పక్కకు తీశాను గదా! గుడ్డలో వేసి మంచిగా పిండుకున్నాను. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. తీయలేదనమాట. కానీ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తాను. చూసేద్దాం వచ్చేయండి. ఏం లేదు, ఒక దబర పెట్టుకొని దాంట్లో కొంచెం 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పాలలో ఉంటది కాబట్టి, ఆ పాలల్లో హ్మ్, కొబ్బరి ఆయిల్ ఉంటది కాబట్టి మనం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయి, అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని నేనైతే 2 గ్లాసులు రైస్ పెట్టాను. 4 గ్లాసులు వాటర్ పోసాను. ఆటిల్లో మనకి కొబ్బరి పాలైతే 3 గ్లాసులు వేసాను. మంచి వాటర్ 1 గ్లాస్ వేసాను. ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే రైసు ఎసురు కాగిన తర్వాత రైస్ వేయాలి. ఎసురు మంచిగా మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకొని సన్న మంట పెట్టి ఉడికిచ్చేసుకుంటే సరిపోద్దనమాట. ఈ రైస్ ఎలా ఉడుకుతుందంటే దీంట్లో కాంబినేషన్ ఏంది అనుకుంటున్నారా? మునక్కాయ కోడిగుడ్లు కర్రీ అనమాట. నిజంగానే చాలా టేస్ట్ ఉండింది. చాలా టేస్ట్ ఉందనమాట. అంత రుచిగా ఉంటుంది. మనం దీంట్లో చికెన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన కర్రీ అయితే చేసుకోవచ్చు. ఉల్లగడ్డలు చేసుకున్నా బాగుంటుంది. కానీ నేనైతే మునక్కాయ కోడిగుడ్లు కర్రీ అయితే చేశాను. అది కూడా ఎలా చేశానో చూపిస్తాను, చూద్దాం రండి. చూసారు కదా, రైస్ అయితే ఈ పాటికి సగం ఉడికిపోయింది. సిమ్లో పెట్టేసి ఇలా వదిలేసాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీంట్లోకి మునక్కాయ చెప్పాను కదా, మునక్కాయ అయితే చేసుకున్నాము. మునక్కాయలు అయితే నేనైతే ఒక 3 కాయలు తీసుకున్నాను. మంచిగా ఇలా కోసుకొని ఉడకబెట్టి ముందుగా 2 మంటలు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ పులుసు తగిలితే మునక్కాయ ఉడకదనమాట. అందుకని నేనైతే ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక బాణట్లు పెట్టి కొంచెం ఆయిల్ పోసి, అలాగే ఉప్పు, పసుపు వేసి ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ ఎగ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయినాక టమోటాలు కూడా వేసేసాను. టమోటాలు కూడా వేసాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మెత్తగా ఉడకనిచ్చుకున్నాము. ఉడికిన తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో కొంచెం మిరప్పొడి కూడా వేసేసుకొని అన్ని మెత్తగా చేసేసిన తర్వాత మసాలు అప్పుడు ఎగ్స్, మునక్కాయలు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను. వేసేసి సన్న మంట పెట్టి ఇది కూడా ఉడికించుకున్నాను అనమాట. ఈ కర్రీకి, ఆ రైస్కి టేస్ట్ అయితే అద్దరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.